సర్పంచ్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. వాళ్ళని గవర్నమెంట్ నుంచి ఏమి ఇప్పగలుగుతాం? మనం ఉన్నోడేమో ఉన్నాయన్నీ తింటున్నాం, లక్షల కోట్ల అవినీతి చేస్తున్నాం. 4 అంతస్తులకు పెన్షన్ వస్తుంది, హ్యాండిక్యాప్డ్కి పెన్షన్ రాదు. మన అధికారులకు కళ్ళు కాని రావా? అధికారులకు కళ్ళు కాని రావా? ఇప్పుడు నేను మన ఎల్మల గ్రామంకి పోయినా, ఒక్క మ్యాచ్ 2 కళ్ళు లేవు, పేదలు 2 వచ్చినాం, పెన్షన్ లేదు. మరి అధికారులకు కనవలేదా? మరి 4 అంతస్తుల మేడ ఉన్నోడికి అదే ఊర్లో ఎల్మల ఊర్లో 20 బీగాల పొలం ఉంది, 4 అంతస్తుల మేడ ఉంది, ఆడి పిల్ల మెడల 50 తులాల బంగారం ఉంది, ఆడికి కారు ఉంది 20 లక్షలు, ఆడి కొడుకు అమెరికలు, ఆడికి పెన్షన్ వస్తున్నాయి. ఇంకా 2. ఎటువంటి అధికారులు? ఏమైంది అధికారులు? ఎందుకు ఇంత అవినీతికి తయారైంది? సమాజం పట్ల, పేద ప్రజల పట్ల ఎందుకు ఇంత మీకు నిర్లిప్త? ఎవడి సొమ్ము ఎట్లా తింటున్నాం? వాళ్ళు ఇచ్చే జీతాలు, వాళ్ళు కట్టే పన్నులు మన జీతాలు. నేను కూడా 2,50,000 జీతం తీసుకుంటాను. ఇంత దారుణమా? కళ్ళు లేనోడికి పెన్షన్ లేదు, కారులు ఉన్నోడికి పెన్షన్. ఇదేం వ్యవస్థరా? ఎవరు చదువు నేర్పిండు? మీకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చిండు? మీకు ఎవరు కోట్లు ఓట్లు ఎందుకు వేసిండు? ఇదేమి రాజ్యం? ఇది దొంగల రాజ్యం అయిపోయింది. ఏం రాజకీయాలు? ఏం బీజేపీ, ఏం కాంగ్రెస్, ఏం కాకరకాయ, కమ్యూనిస్టోడు, బీఆర్ఎస్. బువ్వ లేనోడు గురించి, భూమి లేనోడు గురించి, కళ్ళు లేనోడు గురించి, చేతులు లేనోడు గురించి ఆలోచించండి. మనిషి జాతి పుట్టుక ఉంటే ఎంత, సస్తే ఎంత. మనం కళ్ళు మూసుకపోయిన అవినీతితోని ఒక్కొక్కరిని మళ్ళా ప్రజలు నష్టకి ఎత్తనా, మళ్ళీ అడవిలోకి రావాల బంధువులు పెట్టుకుని నీ గురించి గుండాలు గీయాల మీకు ఒళ్ళు బలుపడుతాను. ఏ ఊర్లకు ఉన్నవాడికి పెన్షన్లు, ఉన్నవాడికి డాక్టర్లు, ఉన్నవాడికి హార్వెస్టర్లు, కోటీశ్వరుడికి దళిత బంధు. ఇది హామీ చేసే అధికారాలు, ఇది హామీ ఉద్యోగాలు. ఏం ప్రమాణం చేసిండ్రు? ఏ వీర కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాడు, బోధన పోతూ, నిర్మల్ పోతూ చంపుతాడు. ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవడు ముఖ్యమంత్రి? మీ రోట్లేస్తే గెలిచిన వాళ్ళం, మీ అప్పులతో బతుకుతున్న వాళ్ళం మీరు. వీళ్ళందరూ మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసినాం 10 ఏళ్ళ. ఒక్కరికి సైకిల్ ఎందుకే పోయారు? ఎందుకు రాను సైకిల్? కోటీశ్వరుడికి దళిత బంధం 10 లక్షలు ఇచ్చినాం, ఉన్నోడికి 20 ఎకరాల ట్రాక్టర్ ఇచ్చినాం. మరి కాళ్ళు లేనోడికి ఎందుకు రాలేదు సైకిల్? ఎవరిది తప్పు? మేముంటాం 5 ఏళ్ళు, మీరుంటారు 35 ఏళ్ళు. మేముంటాం 5 ఏళ్ళు, ఏళ్ళు ఉంటాం, మళ్ళీ పోతాం. సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా వెళ్ళాలి. ఎందుకు వస్తుంది కర్మ? అది కారులోని ఇస్తారు, ఆలోని ఇస్తారు, ఈలోని ఇస్తారు, మరి ఒక సైకిల్. అరే ఇంత దౌర్భాగ్యమా? ఇదా సమాజం? ఇదా అధికార వ్యవస్థ? ఇదా రాజకీయ వ్యవస్థ? ముస్లింస్ చూడు ఎంత మంచిగా ఉంటారు, 5 సార్లు నమాజ్ చేస్తారు. క్రైస్తవులు చూడు ఆదివారం హల్లెలూయా అనుకుంటా దేవుణ్ణి ప్రార్థనలు చేస్తారు. మీకేం పుట్టింది రోగం? గుడికోడు, పూజ చేయడు, ఏడాదికి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి 100 కోరికలు కోరుకుంటారు. ఎవడస్తాడు? ఒక ముస్లింకి అయినట్టు, క్రిస్టియన్కి అయినట్టు, హిందూ కావాలి. ఏ పార్టీలలో ఉన్నాడు? వీళ్ళు ఉంటేనే పోతే పార్టీ. మనం ఎప్పటికుంటాం అందరం కలిసి ఉంటాం, ఎదుటోడు కలిసి ఉంటాం, ఇంకెట్లుంటే అట్లుంటాం. ధన్యవాదాలు. మిమ్మల్ని సర్వీస్ ఉన్నంత కాలం పెట్టాడతాం మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే. ఈ రోజు నేనుంటాం, మీరు బతకాల, నేను బతకాలకి సంగతులు. రాజ్యాంగాన్ని గౌరవించండి, శాసన వ్యవస్థను గౌరవించండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రాకేష్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యే గాడు? ఈ ఓట్లెత్తే గెలిచిన నేను, ప్రజలు ఓట్లెత్తే 72,000 ఓట్లెత్తే గెలిచినని నేను ఎమ్మెల్యే కాదు. నేను ఎమ్మెల్యే కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? అధికారులకు చెప్తున్నాం జాగ్రత్తగా. ఆర్మోర్ ఇది రాకేష్ రెడ్డి లాగా, ఇది రాకేష్ రెడ్డి లాగా. For more videos like this, subscribe Big TV channel.